ఏ ముహూర్తాన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచిర్రో కానీ గెలిచిందే దిక్కు, ప్రచారాలు చేసిందే దిక్కు, మళ్ళీ తిరిగి రాలేదు, గ్యారెంటీలు లేవు, తులం కాస్త అరిగిపోయి అరతులమైన అయిపోయే కార్యక్రమం అయిపోయింది. అసలు ప్రభుత్వ పెద్దల ఒప్పడలేని పరిస్థితి, ప్రజలు నిలదీస్తున్నారు. అయితే మంత్రి వాకటి శ్రీహరి గారిని ఏదో కొన్ని సంక్షేమ పథకాల కోసం ఆయన వెళ్తే ప్రజలైతే చుక్కలు చూపెట్టారు. ఆ వ్యవహారాన్ని ఒకసారి చూడండి. కాంగ్రెస్ మంత్రి వాకటి శ్రీహరికి నిరసన సేగ. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో మంత్రి వాకటి శ్రీహరిని నిలదీసిన ప్రజలు తులం బంగారం మరియు జీరో కరెంటు బిల్లు రావట్లేదని మరియు మహిళలకు రూపాయలు 2500 ఎప్పుడు ఇస్తారని చెప్పండి అంటూ మంత్రి వాకటి శ్రీహరిని నిలదీసిన మహిళలు. ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్, త్రాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలు వంటివి పరిష్కారం చేయాలని డిమాండ్. ఎన్నికల ముందు శంకుస్థాపనల పేరుతో హడావిడి చేస్తారని కాంగ్రెస్ నేతలపై మండిపాటు. అయితే మీరు చూడాలి వాకటి శ్రీహరి గారు ఏమంటారో మీరే వినండిగా. ప్రజలు తిరగబడిరు, ప్రజలు చైతన్యవంతమైన దాని మించిన సంతోషం మరొకటి లేదు. రసీదు ఎక్కడ తీసుకురా అంటే మీకు మీటింగ్ పెట్టినప్పుడే గుర్తొచ్చిందా? అంతకుముందు గుర్తు రాలేదా రసీదు? ఇప్పుడు ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో ఏడా ఒడగొడుతురేమోనని, పరువు ఎక్కడ పోతుందోనని, రేవంత్ రెడ్డి ముందు తలెత్లా ఎత్తుకోవాలనని అన్నీ చూసుకుంటూ భయపడకుండా మాట్లాడుతూ ఉన్నాడు. మరి తులం బంగారం ఏది, డ్రైనేజ్ క్లీనింగ్ ఏది, త్రాగునీరు ఎక్కడ, డ్రైనేజ్ వ్యవస్థ క్లీనింగ్ ఎక్కడ, అదేవిధంగా తులం బంగారం ఎక్కడ, ఆసరా పెన్షన్ ఎక్కడ, మీ కార్యక్రమాలు ఎక్కడ ఉన్నాయి, మీ అభివృద్ధి ఎక్కడ ఉంది, మీరు గెలిచింది ఎప్పుడు, వచ్చింది ఎప్పుడు అనుకుంటూ ప్రజలు అడిగిర్రు. మరి కొంచెమని అనిపించాలి కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. కొంచెమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇట్లా లేదు. వాకటి శ్రీహరి మంత్రిగా ఉన్నాడు కదా, ఫండ్లు దొబ్బుకొచ్చారు కదా, బడ్జెట్ తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చిన బడ్జెట్ ఏం చేశారు? మరి ఈరోజు ఎన్నికలు మళ్ళీ వస్తున్నాయని ప్రచారానికి దిగిర్రు. ఎన్నికలు రాకపోయి ఉంటే ఇక ప్రచారాలకి రాకపోవు, అసలు ఆ ఊర్ల దగ్గరికి రాకో, ఊర్లలో కొంచెం పట్టించుకునేటోళ్ళు కాదు, ఏది కూడా జరిగేది కాదు. ఇంకా ప్రజలు తిరగబడాలి, ఇంకా గొప్పగా యుద్ధం చేయాలి, 6 గ్యారెంటీలు అమలు కావాలి. ప్రభుత్వానికి సుక్కలు చూపెట్టే కార్యక్రమం చేస్తే మెడలు వంచుతారు, దిగి వస్తారు. ఇక వాళ్ళ దిగజారు రాజకీయాలకు సున్నం పెట్టే కార్యక్రమాలు ప్రజలే చేయాలి. అలా చేస్తేనే ఇదైతే తప్ప వీళ్ళు మారరు కాకుండా మారరు.